సుఖ ప్రారబ్ధం. పూర్వం ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాస్ అనే ప్రధాని ఉండేవాడు. పేరు చక్రవర్తిదైన పరిపాలన యావత్తు విజయదాసుదే కావటం చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు సామంతులు కూడా ఆయనను ఎంతో భయభక్తులతో చూసేవారు. ఆయననందరూ విజయ మహారాజ్ అని పిలిచేవారు. సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాసు మనస్సు వైరాగ్యం వైపే మళ్ళేది. ఆయన మంచి కవిత్వం రాయగలడు. అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు. ఆయన రచించిన తత్వాలను బైరాగులు పాడుకొని ఆనందించేవారు. ఆ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమాన దేశం అన్ని మూలలకు వెళ్ళాయి. హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞానచంద్రుడనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు. అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి. ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి అవి రాసినవాడు విజయదాస్ అని, ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు. ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది. ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు. విజయదాస్ అనే తత్వవేత్త ఎక్కడుంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతో మందిని అడిగాడు. కానీ ఒక్కరూ చెప్పలేకపోయారు. ఢిల్లీ నగరం చాలా పెద్దది. అందులో ఎందరో తత్వజ్ఞానులుంటారు. వారిని గురించి జనసామాన్యానికి తెలియదు. మహామంత్రి అయిన విజయ మహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కడూ ఎరుగును. కానీ ఆయనే తత్వాలు రచించే విజయదాస్ అని విజ్ఞానచంద్రుడికి తెలియదు. ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరగకపోవటం ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటూ విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళ్తూ లోపల నుంచి విజయదాసు తత్వం విన్నాడు. వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడుంటాడు అని సన్యాసులను అడిగాడు. ఆయన విజయ మహారాజు, ఢిల్లీ చక్రవర్తికి మహామంత్రి. దివాణంలో ఆయనకు పెద్ద భవనమున్నది. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు. కానీ అది అంత తేలికగా దొరకదు అని సన్యాసులన్నారు. విజ్ఞానచంద్రుడు ఈ మాటలు నమ్మలేకపోయాడు. తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండటమేమిటి, ఆయననందరూ మహారాజు అని పిలవటమేమిటి? ఇందులో ఏదో మోసం ఉండాలి. ఈ మోసమేమిటో తెలుసుకునేటందుకుగాను విజ్ఞానచంద్రుడు నేరుగా విజయ మహారాజు భవనం వద్దకు వెళ్ళి నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అని అన్నాడు. ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యం అని చెప్పారు. రాజాధిరాజులే మహామంత్రి గారి దర్శనం దొరకక వారాల తరబడి పడిగాపులు కాస్తారు. మామూలు సన్యాసివాడికి ఆయన దర్శనం ఎలా దొరుకుతుంది? ఈ విజయదాసు పెద్ద వంచకుడు. మహారాజులాగా సుఖాల్లో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అని విజ్ఞానచంద్రుడు అనుకున్నాడు. ఇటువంటి మోసగాణ్ణి 4 మాటలు అడగకుండా వెళ్ళరాదని నిశ్చయించుకొని ఆయన ద్వారపాలకులతో మీ మంత్రిగారి దర్శనమైన దాకా నేనిక్కడే ఉంటాను, వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అని అన్నాడు. మొదట ద్వారపాలకులు లక్ష్య పెట్టలేదు. కానీ 2 రోజుల పాటు సన్యాసి అక్కడి నుంచి వెళ్ళకపోవటం చూసి వాళ్ళు ధైర్యం చేసి మహామంత్రి గారి ఎదుటకు వెళ్ళి సన్యాసి సంగతి చెప్పారు. 2 రోజుల నుంచి ఈ మాట నాతో ఎందుకు చెప్పారు కారు? వెంటనే ఆయనను లోపలికి పంపండి అని మహామంత్రి అన్నాడు. విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారు తూగుటుయ్యాలలో మెత్తలను ఆనుకొని కూర్చొని ఉన్నాడు. దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు. పెద్ద పెద్ద రాజోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు. విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దనే నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయదాసు నీవేనా అని గద్దించి అడిగాడు. మహామంత్రి తల ఎత్తి చిత్తం స్వామి, దయచేయండి, ఆ ఆసనం మీద కూర్చోండి అని అన్నాడు. తత్వజ్ఞాని వలె నటించి ఇహ సుఖాలు అనుభవించే నీబోటి మోసగాళ్లకు గాని ఈ ఆసనాలు నాబోటి నిజమైన జ్ఞానులకు కాదు. ఈ విధంగా సుఖాలలో మునిగి తేలటానికి నీకు సిగ్గులేదా అని విజ్ఞానచంద్రుడన్నాడు. స్వామి, తమకు తెలియనిదేముంది, ఇది సుఖ ప్రారబ్ధం అని విజయదాస్ అన్నాడు. విజ్ఞానచంద్రుడు నివ్వెరపోయి
సుఖ ప్రారబ్ధమంటే ఏమిటి అని అడిగాడు. కష్టాలలాగే సుఖాలు కూడా ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి. వాటి నుంచి తప్పించుకోలేం. వాటికి అతీతంగా ఉండటమే జ్ఞాని అయినవాడు చేయవలసింది అని విజయదాస్ అన్నాడు. నన్ను మోసం చేస్తున్నావు, నీ సుఖ ప్రారబ్ధాన్ని నేను తుడిచిపెట్టగలను అని విజ్ఞానచంద్రుడన్నాడు. కనికరించి అలాగే చేయండి. ఈ సుఖాలు నా ప్రయత్నం వల్ల వచ్చినవి కావు, ఇవి నాకు అవసరమూ లేదు అని విజయదాస్ అన్నాడు. ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడివి ఉన్నట్టు నా వెంట బయలుదేరిరా అని అన్నాడు. చిత్తం, పదండి అని విజయదాస్ అన్నాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ బయలుదేరారు. తెల్లవారే లోపునే నగరం దాటి చాలా దూరం వెళ్లారు. విజ్ఞానచంద్రుడు మహామంత్రిని మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు. మిట్ట మధ్యాహ్నమైంది. ఒక ఎడారిలాంటి ప్రాంతం మధ్య ఒక పెద్ద మర్రి చెట్టున్నది. నువ్వు ఈ మర్రి చెట్టు కిందనే ఉండు, నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను, మనం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం సాగిద్దాం అని విజ్ఞానచంద్రుడు వెళ్ళిపోయాడు. రాత్రల్లా నిద్ర లేకపోవటం చేత, శరీర శ్రమ అలవాటు లేకపోవటం చేత నీడపట్టు చేరగానే విజయదాసుకు నిద్ర ముంచుకు వచ్చింది. ఆయన కటిక నేల మీద పడుకొని గాఢ నిద్రలో మునిగిపోయాడు. విజ్ఞానచంద్రుడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రి చెట్టు దిక్కుగా వచ్చింది. ఆ బిడారు నేపాళ దేశపు రాజుది. ఆయన అత్యవసరమైన రాజకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు. ఈ బిడార్ కూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజాము నుంచి ప్రయాణం సాగించింది. మిట్ట మధ్యాహ్నమైంది గాని విడిది చేయటానికి వారికి నీడపట్టు ఎక్కడా దొరకలేదు. చివరకు వారు కూడా మర్రి చెట్టు చూసి అక్కడికి వచ్చారు. చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూస్తూనే నేపాళరాజు అతన్ని పోల్చుకున్నాడు. వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటనే వేయించి తన హంసతూలిక తల్పంపైన నౌకర్ల చేత ఆయనను పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామరాల వాళ్లను ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపై కూర్చొని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూడసాగాడు. విచిత్రమేమిటంటే ఇంత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగలేదు. విజ్ఞానచంద్రుడు భిక్ష పోగు చేసి తిరిగి వచ్చేసరికి మర్రి చెట్టు కింద అనేక డేరాలు, గుర్రాలు, ఏనుగులు కనిపించాయి. సాయుధ భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక పక్కగా పెద్ద గాడిపోయి వంట కనిపించాయి. అది ఒక పెద్ద మహారాజు శిబిరంలాగా ఉన్నది. విజయదాస్ ఏమయ్యాడో, ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు. తానటు వెళ్ళగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకొని ఉంటాడని అనుమానపడ్డాడు. కాని అది ఏమంత సాధ్యంగా కనపడలేదు. ఆయన ఏమీ పాలుపోక నిలబడి ఉండగా నౌకర్లు వచ్చి, ఇది నేపాళ రాజుగారి మకాం, నువ్వెవరు? వెళ్ళు వెళ్ళు అని అన్నారు. నేను విజయదాసు కోసం చూస్తున్నాను అని విజ్ఞానచంద్రుడన్నాడు. వారింకా నిద్రలేవలేదు. మా మహారాజు గారు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు. వారి దర్శనం ఇప్పుడు కాదు అని భటులన్నారు. ఈ సమయానికి విజయదాసు నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నేపాళ మహారాజు కనిపించాడు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. మీరెప్పుడొచ్చారు? నన్నెందుకు నిద్రలేపలేదు? నా వెంట ఒక సన్యాసి ఉండాలి, ఆయనెక్కడా అని విజయదాస్ అడిగాడు. నేపాళ మహారాజు తన భటులను పిలిచి, ఈ చుట్టుపక్కలెక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. త్వరలోనే విజ్ఞానచంద్రుణ్ణి నేపాళరాజు గుడారానికి తెచ్చారు. ఆయనకు హంసతూలికా తల్పం మీద కూర్చొని ఉన్న విజయదాసు కనిపించాడు. నేపాళ మహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు. విజ్ఞానచంద్రుణ్ణి చూడగానే విజయదాసు లేచి నిలబడి, స్వామి, మీరు వెళ్ళగానే నాకు గాఢ నిద్ర పట్టింది. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఈ పాన్పు మీద పడుకొని ఉన్నాను. వీరు నేపాళ మహారాజు గారు. వీరు రావటం కూడా నేనెరగను. ఇక మనం బయలుదేరదామా అని అన్నాడు. నేపాళ మహారాజు కంగారుగా, నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను, ఎక్కడికి పోతారు అని అన్నాడు. వద్దు నాయనా, నేనే పోతాను. నాకంతా అర్థమైంది. నేను నీకేదో నేర్పుదామనుకున్నాను గాని నేనే నేర్చుకున్నాను. సుఖ ప్రారబ్ధం అనుభవించక తప్పదు. అనుభవించు. నీవు మహాజ్ఞానివి.
నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు.